సో మీకు ఎగ్జామ్ వచ్చేసి 12th అంతే కదమ్మా? ఎస్ సార్. ఓకే అమ్మా. సో కమింగ్ టు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి అంటే ఏ యూనిట్ నుంచి ఎంత వెయిటేజ్ వస్తుంది అండ్ ఏ యూనిట్ లో కంటెంట్స్ తక్కువ ఉన్నాయో చూసుకోండి. ఓకే, ఆల్రెడీ మీరు ప్లాన్ చేసుకుని ఉంటారు కదా. ఓకే, అవునా కాదా? ప్లాన్ చేసుకున్నారు కదా. సో ఇప్పుడు నాకు మీరు ఏం చేయాలంటే మీరు ప్రిపేర్ చేసుకున్న ప్రిఫరెన్స్ యూనిట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఈ యూనిట్ చదువుదాం, నెక్స్ట్ ఈ యూనిట్ చదువుదాం అని అనుకుంటారు కదా. ఆ యూనిట్స్ ఏంటో చెప్పండి. ఫస్ట్ ఏ యూనిట్ చదువుదాం అనుకున్నారు? రెస్పాండ్ అవ్వండి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ వెయిటేజ్ బేస్కి వస్తే ఫస్ట్ యూనిట్ మనకి 21 మార్క్స్ వస్తాయి, సెకండ్ యూనిట్ 16 మార్క్స్, థర్డ్ యూనిట్ 26 మార్క్స్, ఫోర్త్ యూనిట్ 21, ఫిఫ్త్ యూనిట్ 26. సో టోటల్ గా 5 యూనిట్స్ నుంచి మనకి 110 మార్క్స్ వస్తాయి. మన 80 మార్క్స్ కి ఎగ్జామ్ ఉంటుంది, రిక్వైర్డ్ మార్క్స్. ఓకే, సో మీరు ఫస్ట్ ఏ యూనిట్ చదువుదాం అనుకుంటున్నారు? ట్రాన్స్మిటర్స్ అండ్ రిసీవర్స్. సో ట్రాన్స్మిటర్స్ అండ్ రిసీవర్స్ యూనిట్ 3. అంటే యూనిట్ 3 లో మనకి కంటెంట్స్ తక్కువగా ఉన్నాయి అండ్ ఆల్సో మనకి వెయిటేజ్ కూడా ఎక్కువ ఉంది, అవునా? సో యూనిట్ 3 వచ్చేసి ఫస్ట్ ప్రిఫరెన్స్. నెక్స్ట్, నెక్స్ట్ ఏంటిదమ్మా? వాట్ ఇస్ యూనిట్ ద ఫైవ్ నెక్స్ట్ సార్. యూనిట్? ఆల్ ఆఫ్ యూ అన్మ్యూట్ చేయండి అందరూ. యూనిట్ 2, ఐ మీన్ సెకండ్ ఏ యూనిట్ చదవడానికి ప్రిఫరెన్స్ తీసుకుంటున్నారు? ప్రిఫరెన్స్ ఏ యూనిట్ కి ఇస్తున్నారు? ఫిఫ్త్ యూనిట్ సార్. యూనిట్ అంటే యూనిట్ 5. నెక్స్ట్, Unit 1, 2. ఏ యూనిట్ అమ్మా? ఫస్ట్ యూనిట్ సార్. ఫస్ట్ యూనిట్. నెక్స్ట్, ఫోర్త్ యూనిట్. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్. నెక్స్ట్ సెకండ్ యూనిట్. ఈ ఆర్డర్ లో మీరు ప్లాన్ చేసుకున్నారు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ గా స్టూడెంట్స్ వచ్చేసి 3 కేటగిరీస్ లో ఉంటారమ్మా. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి నాకు ఈ సబ్జెక్ట్ అనేది టఫ్ గా ఉంది, ఫెయిల్ అవుతాం అనుకున్న వాళ్ళు ఒక కేటగిరీ. లేదు నేను స్టార్టింగ్ నుంచి మోడరేటర్ గా ఉంటాను, నథింగ్ బట్ నేను మీడియం గా చదువుకుంటాను అనే వాళ్ళు సెకండ్ కేటగిరీకి ఉంటారు. నెక్స్ట్ టాప్ లో ఉండాలి, ర్యాంక్ లో కొట్టాలి, నాకు పర్సంటేజ్ ఎక్కువ రావాలి అని చదువుకునే వాళ్ళు టాప్ లో ఉంటారు. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే మీరు ఏ కేటగిరీకి వస్తారో ముందు ప్లాన్ చేసుకోండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కేటగిరీ 1 లో ఉండి నథింగ్ బట్ నాకు సబ్జెక్ట్ టఫ్ గా ఉంది, నేను పాస్ అవ్వలేను అనుకుంటే వాళ్ళు అట్లీస్ట్ 2.5 యూనిట్స్ అనేవి ప్రిపేర్ అవ్వాలి. 2.5 యూనిట్స్ అండ్ 3 మోడల్ క్వశ్చన్ పేపర్స్ ని రిఫర్ చేసుకోవాలి. 2.5 యూనిట్స్, 3 మోడల్ క్వశ్చన్ పేపర్స్. ఓకే, అదే మోడరేట్ గా చదువుకున్న వాళ్ళు 3 to 4 యూనిట్స్ అండ్ 3 మోడల్ క్వశ్చన్ పేపర్. ఓకే, ఇంకా టాప్ లో ఇంకా చెప్పవసరం టోటల్ 5 యూనిట్స్ చూసుకోండి అండ్ మోడల్ క్వశ్చన్ పేపర్ 4 to 5 చూసుకోండి. ఓకే, దీస్ ఆర్ ద 3 కేటగిరీస్. మీరు ఏ కేటగిరీకి వస్తారో ముందు ప్లాన్ చేసేసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ ఎలా ప్లాన్ చేయాలి అంటే మీకు ఏదైతే టఫ్ గా ఉందో సబ్జెక్ట్, ఐ మీన్ యూనిట్, ఆ యూనిట్ ని ముందు పట్టుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ 3, యూనిట్ 3, యూనిట్ 5, యూనిట్ 3, ఐ మీన్ ఫస్ట్ యూనిట్ కూడా టోటల్ గా 1, 2, 3 ప్రిఫరెన్సెస్ లో మీకు టఫ్ గా ఏదైతే అనిపించిందో ఫస్ట్ అది కంప్లీట్ చేసేసుకోండి. సో ఇప్పుడు ఈ 3 కేటగిరీలో ఎవరైనా స్టార్టింగ్ 3 యూనిట్స్ అనేవి ప్రిపేర్ అవ్వాలి, తప్పదు ఇంకా. సో ఆ 3 యూనిట్స్ ఏంటివి? యూనిట్ 3 ఫస్ట్, యూనిట్ 5 సెకండ్, యూనిట్ 1 నెక్స్ట్. సో దీంట్లో మీకు ఏదైతే టఫ్ గా అనిపించిందో అది ముందు ప్రిపేర్ అయిపోండి. ఫస్ట్ ఆ యూనిట్ అంతా కంప్లీట్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఏదైతే ప్రిఫరెన్స్ లో తీస్తున్నారో అది కంప్లీట్ చేయండి. ఓకేనా? ఫైనల్ గా మీకు ఈజీగా ఉన్న యూనిట్ ని కంప్లీట్ చేయండి 3, 5, 1 లో. ఓకే, ఇలా మీరు ప్లాన్ చేసుకోండి. ఎందుకు ఇలా చెప్తున్నామా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈజీ యూనిట్ తీసుకుంటే యూనిట్ కంప్లీట్ అయ్యే లోపు ఏమవుతుందంటే మీకు మీకు ఒక యాక్టివ్నెస్, నథింగ్ బట్ యూనిట్ వచ్చేసిందిలే,
రిమైనింగ్ అయ్యే ఉన్నాయి, తర్వాత చదువుకుందాము అనే మోడ్ లోకి వెళ్ళిపోతారు. ఓకే, అదే అలా కాకుండా మనం ఫస్ట్ డిఫికల్టీగా ఉన్న యూనిట్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకొని ప్రిపేర్ చేస్తున్నారు అనుకోండి, నెక్స్ట్ ఏమనిపిస్తుంది అంటే నెక్స్ట్ యూనిట్ చాలా ఈజీయే కదా, అది కంప్లీట్ అయిపోద్ది అని చెప్పేసి దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది చేస్తారు. ఓకే, ఇది ఫాలో అవ్వండి ఫస్ట్. ఓకేనా అమ్మా, అర్థమవుతుందా చెప్పేది? సో ఆల్రెడీ సార్ Yes. గ్రూప్ లో మీకు మోడల్ క్వశ్చన్ పేపర్స్ పెట్టారు చూడండి, ఒకసారి రిఫర్ చేసుకోండి అవి. ఓకేనా? సో ఫస్ట్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మీరు ప్రిఫరెన్స్ ని సెలెక్ట్ చేస్తున్నారు కదా, ఆ ప్రిఫరెన్స్ వైజ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, అసలు ఆ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లో ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, ఓకే, మోడల్ క్వశ్చన్ పేపర్ లో ఏమొస్తాయో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మీరు ఇచ్చిన ప్రిఫరెన్స్ బట్ యూనిట్ వచ్చేసి దేని మీదమ్మా? ట్రాన్స్మిటర్స్ అండ్ రిసీవర్స్. సో స్టార్ట్ చేశారా ప్రిపరేషన్? Yes, sir. ఓకే, సో కమింగ్ టు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, అంటే 26 మార్క్స్ కాబట్టి 2 షార్ట్ ఆన్సర్స్ వస్తాయి, 2 ఎస్ఏస్ వస్తాయి. సో ఇక్కడ చూడండి, స్పెసిఫికేషన్స్ ఆఫ్ ట్రాన్స్మిటర్స్. ఓకే, సో యూనిట్ 3 వచ్చేసి ట్రాన్స్మిటర్స్ అండ్ రిసీవర్స్, దీంట్లో మనకి 26 మార్క్స్ వస్తాయి. ఫస్ట్ కాన్సెప్ట్ ట్రాన్స్మిటర్ స్పెసిఫికేషన్స్. సో ట్రాన్స్మిటర్ స్పెసిఫికేషన్స్ అంటే ఏం చెప్తారమ్మా మీరు? సో కమింగ్ టు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ స్పెసిఫికేషన్స్ అంటే ఏం చెప్తారు? దాని ర్యామ్ ఎంత, డిస్ప్లే ఎంత, ఇవి ఎలా అయితే ఉన్నాయో మనం సెలెక్ట్ చేసుకునే ట్రాన్స్మిటర్ కూడా స్పెసిఫికేషన్స్ అనేవి ఉంటాయి. ఎనీవన్ టెల్ మీ, ఆల్రెడీ ప్రిపేర్ స్టార్ట్ చేశారు కదా, ఏంటివమ్మా స్పెసిఫికేషన్స్? చెప్పాలి, టైం వేస్ట్ చేయొద్దు. Modulation index. ఓకే, సో ఇప్పుడు సిగ్నల్ అంటే ఏమేమి ఉంటాయమ్మా? ఇప్పుడు ట్రాన్స్మిటర్ అంటే సిగ్నల్ ని మనం పాస్ చేయడానికి, దాంట్లో ఏమేమి ఉంటాయి ట్రాన్స్మిటర్ లో? సో ట్రాన్స్మిట్ చేయాలంటే ఒక వైర్ ఉండాలి కదా, దాంట్లో ఇన్నర్ డయామీటర్ ఎంత, అవుటర్ ఎంత ఉంటుంది, దాంట్లో ఎన్ని టర్న్స్, ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైర్ ని మనం తీసుకుంటే అది నంబర్ ఆఫ్ టర్న్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ మనకి స్పెసిఫికేషన్స్ కింద వస్తాయమ్మా. అంటే దాని యొక్క ట్రాన్స్మిషన్ రేట్ ఎంత, దాని యొక్క అవుట్పుట్ పవర్ ఎంత, ఓకే, దాని యొక్క వేవ్ లెంత్ ఎంత ఉంటుంది, సెన్సిటివిటీ ఎంత, సో ఇవన్నీ మనకి స్పెసిఫికేషన్స్. ఓకే, ఆ స్పెసిఫికేషన్స్ అనేవి షార్ట్ ఆన్సర్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఇంకా మీకు షార్ట్ ఆన్సర్ వచ్చే ఛాన్సెస్ ఏమున్నాయి అంటే ఇంకా దీంట్లో లిమిటేషన్స్. ఓకే, లిమిటేషన్స్ ఆఫ్ టిఆర్ఎఫ్ రిసీవర్. ఓకే, వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ టిఆర్ఎఫ్? వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ టిఆర్ఎఫ్? యూనిట్? నో వన్ is responding. All of you unmute. ఉదయ్, గిరి, ప్రదీప్, హేమంత్ అందరూ అన్మ్యూట్ చేయండి అని చెప్పానా? అందరూ రెస్పాండ్ అవ్వకపోతే నేనైతే లెఫ్ట్ అయిపోతాను, నేనైతే క్లాస్ నుంచి లీవ్ అయిపోతా, ముందే చెప్తున్నా. రేపు ఇంకా 2 days లో ఎగ్జామ్ పెట్టుకుని ఏం మాట్లాడకుండా ఉంటే ఏంటమ్మా? హేమంత్, సార్ వీడియో ఆఫ్ చేయి. సారీ సార్. నో ప్రాబ్లం అమ్మా. ఓకే, ఇప్పుడు చెప్పండి, టిఆర్ఎఫ్, వాట్ ఇస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ టిఆర్ఎఫ్? Tuned radio frequency సో ట్యూన్డ్ receivers. రేడియో ఫ్రీక్వెన్సీ రిసీవర్ యొక్క లిమిటేషన్స్ అడుగుతారమ్మా. ఇంకా కాకుండా డిఫరెన్స్ అడుగుతారు. ఓకే, లో లెవెల్ కి హై లెవెల్ మాడ్యులేషన్ కి డిఫరెన్సెస్. సో కమింగ్ టు మీకు ఇక్కడ యూనిట్ వచ్చేసి ట్రాన్స్మిటర్స్ అండ్ రిసీవర్స్ కదా. ట్రాన్స్మిటర్ లో మనం ఏమి చేస్తామంటే లో లెవెల్ ట్రాన్స్మిటర్స్ ఉంటాయి, హై లెవెల్ ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. ఓకే, మనం లో లెవెల్ ట్రాన్స్మిటర్ లో యూజ్ చేసేది లో లెవెల్ మాడ్యులేషన్, హై లెవెల్ ట్రాన్స్మిటర్ లో యూజ్ చేసేది హై లెవెల్ మాడ్యులేషన్. ఓకే, సో ఈ కంపారిజన్ అనేది ఇంపార్టెంట్ అమ్మా చాలా. ఓకే, లో లెవెల్ కి హై లెవెల్ కి కంపారిజన్, డిస్టింగ్విష్ బిట్వీన్. ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నాయంటే ఇక్కడ చూడండి అమ్మా, మీకు ఇక్కడ షార్ట్ ఆన్సర్ కింద వచ్చే టర్మ్స్ ఏమున్నాయంటే డెఫినేషన్స్ అడుగుతాడు. డిఫైన్ టర్మ్స్
ఇమేజ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఇమేజ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ఐఎంఆర్ఆర్. వాట్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఐఎంఆర్ఆర్? ఇమేజ్ ఫ్రీక్వెన్సీ ఇంటర్మీడియట్ రిజెక్షన్ రేషియో, ఐఎంఆర్ఆర్. ఓకే, నెక్స్ట్ చాయిస్ ఆఫ్ ఐఎఫ్ ఏవిసి, ఆటోమేటిక్ వోల్టేజ్ కంట్రోల్. సో వీటి యొక్క డెఫినేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, అర్థమవుతుందా చెప్పేది? సో మీరు ఈ యూనిట్ లో చూసుకోవాల్సిన షార్ట్ ఆన్సర్స్ ఏంటంటే డెఫినేషన్స్ అండ్ కంపారిజన్, లో లెవెల్ కి హై లెవెల్ కి ఉన్న కంపారిజన్. ఓకే, ఇవి షార్ట్ ఆన్సర్ కి వచ్చే ఛాన్సెస్. ఓకే, కమింగ్ టు ఎస్ఐస్ కి ఏమొస్తాయంటే ఇందాక మనం చెప్పాం కదా లో లెవెల్ కి హై లెవెల్ మాడ్యులేషన్ డిఫరెన్సెస్. సో ఇప్పుడు హై లెవెల్ మాడ్యులేటెడ్ ట్రాన్స్మిటర్ అంటే లో లెవెల్ కి హై లెవెల్ కి మనకి బ్లాక్ డయాగ్రామ్స్ ఉంటాయమ్మా. బ్లాక్ డయాగ్రామ్స్ ఉంటాయి. బ్లాక్ డయాగ్రామ్ డ్రా చేసి నీట్ గా మనం ఎక్స్ప్లెనేషన్ అని ఇవ్వాలి. ఎవ్రీ బ్లాక్ ని సైడ్ హెడ్డింగ్ పెట్టేసి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఓకే, సో మీరు హై లెవెల్ మాడ్యులేషన్ ట్రాన్స్మిటర్, లో లెవెల్ మాడ్యులేషన్ ట్రాన్స్మిటర్ రెండింటిని కంపేర్ చేసుకుంటా చదివితే ఈజీగా ఉంటుంది. రెండిట్లో ఉండే బ్లాక్స్ అనేవి సేమ్. ఓకేనా? సో చేంజ్ అయ్యేది ఓన్లీ ఒకటే, ఏంటంటే హై లెవెల్ ట్రాన్స్మిటర్ లో హై లెవెల్ ఫ్రీక్వెన్సీ ఉన్న క్యారియర్ ని యూజ్ చేస్తాము, లో లెవెల్ ట్రాన్స్మిటర్ లో లో లెవెల్ ఫ్రీక్వెన్సీ ఉన్న క్యారియర్ ని యూజ్ చేస్తాం. అంతే, కంపేర్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకే, ఈ రెండు హై లెవెల్ లో లెవెల్ ట్రాన్స్మిటర్ దేంట్లో అంటే ఏఎం ట్రాన్స్మిటర్స్ లో. ఓకే, అంటే ట్రాన్స్మిటర్ వచ్చేసి మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసేది ఏంటిది? ఏఎం, ఎఫ్ఎం. సో ఏఎం లో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి, రిసీవర్ ఉంటుంది. ఓకే, కమింగ్ టు ఎఫ్ఎం లో కూడా ట్రాన్స్మిటర్ ఉంటుంది, రిసీవర్ ఉంటుంది. సో ఏఎం ట్రాన్స్మిటర్ లో టూ టైప్స్, ఏంటివి అవి? హై లెవెల్ అండ్ లో లెవెల్. ఓకే, సో కమింగ్ టు రిసీవర్ లో ఏమేమి ఉంటాయి? ట్యూన్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ రిసీవర్. ఓకే, ఇవి వస్తాయమ్మా రిసీవర్స్ కింద. ఓకే, ఎఫ్ఎం లో మనకి ట్యూన్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ రిసీవర్. నెక్స్ట్ ఇంకేముంటాయి? ఎఫ్ఎం లో మనకి డైరెక్ట్ ఎఫ్ఎం. ఓకే, వీటి యొక్క బ్లాక్ డయాగ్రామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు చదవకూడదమ్మా బ్లాక్ డయాగ్రామ్స్ ని, మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఓన్లీ చూసుకుంటా వెళ్ళిపోయారు అనుకోండి, ఎగ్జామ్ హాల్లో వెళ్ళిన తర్వాత బ్లాక్ నేమ్స్ అనేవి మర్చిపోతారు. సో ఏం చేయాలి అంటే మీరు ఫస్ట్ సైడ్ హెడింగ్ పెట్టేసి ఆ బ్లాక్ డయాగ్రామ్ డ్రా చేసుకోండి నీట్ గా చిన్నగా. ఓకే, నెక్స్ట్ థింగ్ మీరు ఏం చేస్తారంటే ఎవ్రీ యూనిట్ ని ఒక్కొక్క పేపర్ అనేది ప్లాన్ చేసుకోండి. ఒక A4 తీసుకోండి, టోటల్ గా 5 A4s. ఫస్ట్ A4 దీంట్లో యూనిట్ 3 పెట్టేసి ట్రాన్స్మిటర్ రిసీవర్, ట్రాన్స్మిటర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్, హై లెవెల్ బ్లాక్ డయాగ్రామ్, లో లెవెల్ బ్లాక్ డయాగ్రామ్ నీట్ గా స్లో చిన్నగా. ఓకే, మీకు అర్థమయ్యేటట్టు. ఓకే, ఎఫ్ఎం లో ట్రాన్స్మిటర్ రిసీవర్ బ్లాక్ డయాగ్రామ్. ఓకే, సో ఇప్పుడు మీరు రాసుకున్న పాయింట్స్ ఏమవుతాయి అంటే మీరు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు ఒక్కసారి ఈ పేపర్లు చూసుకుంటే చాలు, ప్రాబ్లం ఏ ఉండదు. ఓకేనా? సో కమింగ్ టు ఎఫ్ఎం లో మనకి ట్రాన్స్మిటర్ రిసీవర్ లో, ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ లో మనకి ఏముంటాయంటే డైరెక్ట్ ఎఫ్ఎం, ఇండైరెక్ట్ ఎఫ్ఎం. ఓకే, సో డైరెక్ట్ ఎఫ్ఎం ఉంటుంది, ఇండైరెక్ట్ ఎఫ్ఎం ఉంటుంది, వాటిని ట్రాన్స్మిట్ చేయాలి. ఓకే, వాటి టూ యొక్క బ్లాక్ డయాగ్రామ్స్. ఓకే, సో మనకి జనరేషన్ ఆఫ్ ఎఫ్ఎం ట్రాన్స్మిటర్స్ లో మనకి ఆర్మ్స్ట్రాంగ్ మెథడ్ ఉంటుందమ్మా. ఓకే, ఆర్మ్స్ట్రాంగ్ మెథడ్ అన్నా ఇండైరెక్ట్ ఎఫ్ఎం మెథడ్ అన్నా ఒకటే. ఓకే, అర్థమవుతుందా చెప్పేది? ఆర్మ్స్ట్రాంగ్ మెథడ్ అన్నా ఇండైరెక్ట్ ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ మెథడ్ అన్నా ఒకటే. ఆర్మ్స్ట్రాంగ్, ఇండైరెక్ట్ ఎఫ్ఎం ట్రాన్స్మిటర్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, ఇవి ట్రాన్స్మిటర్ లోకి వస్తాయి. ఓకే, కమింగ్ టు రిసీవర్, ట్యూన్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ రిసీవర్. ఓకేనా? సో కమింగ్ టు ఏఎం లో మనకి రిసీవర్ లో ఏముంటుందంటే ఎన్వలప్ డిటెక్టర్ ఉంటుంది. ఓకే, మీరు నీట్ గా ఓన్లీ బ్లాక్ డయాగ్రామ్ డ్రా చేసుకుంటే చాలు. ఓకే, సేమ్ అవే బ్లాక్స్ అన్నిట్లో యూజ్ చేస్తూ ఉంటారు, కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుంచుకోండి చాలు. ఓకే, సో దీస్ ఆర్ ద ఎస్ఐస్. ఓకే, సో మీకు ఇక్కడ ఎన్వలప్ డిటెక్టర్ అనేది ఇక్కడ వస్తుంది చూడండి, ఎన్వలప్ డిటెక్టర్. ఓకే, ఎఫ్ఎం రిసీవర్ లో 4 స్టార్ సీలే డిస్క్రిమినేటర్. ఓకే, సో దీస్ ఆర్ ద యూనిట్ 3. ఓకే, అది క్లియర్లీ అండర్స్టాండ్? అర్థమవుతుందమ్మా ఏ కాన్సెప్ట్ ప్రిపేర్ అవ్వాలో? షార్ట్ ఆన్సర్ వచ్చే ఛాన్సెస్ ఏమున్నాయి, ఎస్ఎల్ కి వచ్చేది ఏమున్నాయో? Yes, sir. ఓకేనమ్మా?
సో ఇది యూనిట్ 3 నుంచి. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రిఫరెన్స్ ఏమి ఇచ్చారు మీరు? యూనిట్ 5. యూనిట్ 5 చూడండి, చాలా ఈజీ అమ్మా. యూనిట్ 5 వచ్చేసి చాలా ఈజీ కాన్సెప్ట్. మార్క్స్ కూడా 26 ఉన్నాయి. ఓకే, సో దీంట్లో కూడా మీకు బ్లాక్ డయాగ్రామ్స్ ఉంటాయి. బ్లాక్ డయాగ్రామ్ వస్తే దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది సేమ్ అలాగే ఉంటుంది, ఈజీగా మనం నోట్ చేసుకోవచ్చు. ఓకే, దీంట్లో మీకు వచ్చే షార్ట్ ఆన్సర్స్ ఏంటంటే ఇక్కడ చూడండి, డిజిటల్ మాడ్యులేషన్ టెక్నిక్స్ కదా. దీంట్లో ఫస్ట్ ఎన్కోడింగ్ అంటే ఏంటి? ఓకే, అంటే మనకి షార్ట్ ఆన్సర్ ఎలా ఇస్తారంటే డిఫైన్ అనలాగ్ ఎన్కోడింగ్ అండ్ డిజిటల్ ఎన్కోడింగ్ అని అడుగుతాడు ఫస్ట్ షార్ట్ ఆన్సర్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో. ఓకే, లేదు అనుకుంటే కంపారిజన్ అడుగుతాడమ్మా. కంపారిజన్ ఎలా అడుగుతాడు? ఏఎస్కే, ఎఫ్ఎస్కే, పిఎస్కే, క్యూఎం ఉన్నాయి చూడండి, వీటి యొక్క కంపారిజన్ అడుగుతాడు. లేకపోతే మోడెం. వాట్ ఈస్ మీన్ బై మోడెం? ఎనీవన్ టెల్ మీ, మోడెం అంటే ఏంటమ్మా? Modulator or demodulator? మాడ్యులేషన్ అండ్ డిమాడ్యులేషన్ అంటే రెండు ఒకే దాంట్లో ఉంటే దట్ ఈస్ మోడెం అంటారు. ఓకే, సో నీడ్ ఫర్ మోడెం అంటే మనకి మాడ్యులేషన్ గురించి వస్తే మాడ్యులేషన్, డిమాడ్యులేషన్, నీడ్ ఫర్ మోడెం కూడా వచ్చేస్తుంది. ఓకే, సో కమింగ్ టు టైప్స్ ఆఫ్ మోడెమ్స్. టైప్స్ ఆఫ్ మోడెమ్స్ లో ఫస్ట్ డిఎస్ఎల్ అని ఉంది. అంటే ఏంటమ్మా? వాట్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ డిఎస్ఎల్? Digital subscriber. ఏంటమ్మా? Digital subscriber line. డిజిటల్ సబ్స్క్రైబర్ లైన్, Subscriber లాంగ్వేజ్ line. కాదు, లైన్ అమ్మా, డిఎస్ఎల్. ఓకే, అదే ఏడిఎస్ఎల్ అంటే చెప్పాలి. ఏడిఎస్ఎల్ Asynchronous digital subscriber line. అసింక్రనస్ కాదమ్మా, అది ఎసిమెట్రిక్. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. డిఎస్ఎల్ అంటే డిజిటల్ సబ్స్క్రైబర్ లైన్, అదే ఏడిఎస్ఎల్ అంటే ఎసిమెట్రిక్ డిజిటల్ సబ్స్క్రైబర్ లైన్, ఎసిమెట్రిక్ అమ్మ. ఓకేనా, సో వీటి గురించి షార్ట్ ఆన్సర్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఎన్కోడింగ్ గురించి అండ్ కంపారిజన్ ఆఫ్ డిజిటల్ మోడలేషన్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో ఏఎస్కే, ఎఫ్ఎస్కే, పిఎస్కే, క్యూఏఎం, వీటి గురించి. ఓకే, లేదు ఏమీ కాదనుకుంటే వాడు డిఫైన్ ఏఎస్కే అడుగుతాడు, లేకపోతే ఎఫ్ఎస్కే, లేకపోతే బిపిఎస్కే, క్యూబిఎస్కే, వీటి గురించి అడుగుతాడు. ఓకేనా, అర్థమవుతుందా చెప్పేది? సో మీకు ఏఎస్కే వచ్చింది అనుకోండి, ఎఫ్ఎస్కే, పిఎస్కే వచ్చేస్తుంది. ఓకే, అదే బైనరీ ఏఎస్కే, బైనరీ ఎఫ్ఎస్కే, వీటి గురించి దాని యొక్క ట్రాన్స్మిటర్ ఎలా చేయాలి, ట్రాన్స్మిటింగ్ ఎలా చేస్తాము, రిసీవింగ్ ఎలా చేస్తాము. ఓకే, ఎగ్జాంపుల్ ఏఎస్కే తీసుకున్నాం, యాంప్లిట్యూడ్ షిఫ్ట్ కీ, దీన్ని ట్రాన్స్మిట్ ఎలా చేస్తారు? బ్లాక్ డయాగ్రామ్ ఉంటుంది. రిసీవింగ్ నథింగ్ బట్ రిసెప్షన్ ఎలా ఉంటుంది? బ్లాక్ డయాగ్రామ్ ఉంటుంది. ఓకే, వీటిని ఏం చేయాలంటే మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా మా, ఇది నోట్స్ మీద పెన్ను పెట్టకపోతే ఈ సబ్జెక్ట్ అనేది చాలా హార్డ్ గా ఉంటుంది. ఒకేలా మీరు ఆ చదివి నాకు వచ్చేసింది అనుకున్న ఎగ్జామ్ హాల్లో కన్ఫ్యూజ్ అవుతారు. బ్లాక్ నేమ్స్ ఏం రాయాలో కన్ఫ్యూజ్ అవుతారు. మీరు బ్లాక్ నేమ్ ఎప్పుడు పర్ఫెక్ట్ గా రాస్తారంటే మీరు ప్రిపేర్ అయినప్పుడే, నథింగ్ బట్ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే అది గుర్తుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మీకు సిమిలర్ గా ఉంటాయి ఏఎస్కే, ఎఫ్ఎస్కే, పిఎస్కే. ఓకే, ఏఎస్కే వస్తే ఎఫ్ఎస్కే, పిఎస్కే స్మాల్ చేంజ్ అంతే. ఓకే, అలా కంపారిజన్ ఉన్నవి కంపేర్ చేసుకుంటా చదవండి. ఓకేనా, సో ఇంకా దీంట్లో మీకు డిజిటల్ మోడలేషన్ టెక్నిక్ లో ఇంకేముంటాయంటే ఎసింక్రనస్ డేటా కమ్యూనికేషన్, ఓవర్ హెడ్ ఎఫిషియన్సీ, సింక్రనస్ డేటా. ఓకే, డేటా కమ్యూనికేషన్ లో సింక్రనస్, ఎసింక్రనస్ ఉంటుంది. ఓకే, సింక్రనస్ డేటా కమ్యూనికేషన్ అంటే ఏంటి, ఎసింక్రనస్ అంటే ఏంటమ్మా? రెండింటికి డిఫరెన్స్ ఏంటి చెప్పాలి. రెస్పాండ్ ప్లీజ్. మా చాలా ఇంపార్టెంట్ అమ్మా సింక్రనస్ కి, ఎసింక్రనస్ కి. సో సింక్రనస్, ఎసింక్రనస్ డిఫరెన్స్ ఏంటి? అసలు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ ఉంది కదా మీకు, దాంట్లో సింక్రనస్ కి, ఎసింక్రనస్ డిఫరెన్స్ ఏంటమ్మా? Clock pulse, sir. క్లాక్ పల్స్ సేమ్, అది కూడా ఇక్కడ కూడా అంతే కదా. సింక్రనస్ డేటా కమ్యూనికేషన్ లో ఏంటి, సింక్రనస్ అనేది
చాలా ఫాస్ట్ గా ఉంటుంది. బికాస్ ఆఫ్ మనం ఏమిస్తాము, క్లాక్ అనేది సేమ్ క్లాక్ అన్నిటికి ఇస్తాం కాబట్టి. ఓకే, దట్ ఈస్ ద సింక్రనస్ డేటా కమ్యూనికేషన్. ఎసింక్రనస్ అయితే ఏముంటుంది, ఇట్ హ్యాస్ డిఫరెంట్ క్లాక్ పల్స్. ఓకే, దానికి డిఫరెంట్ క్లాక్ పల్స్ ఉంటుంది. స్పీడ్ ఆఫ్ ఆపరేషన్ అనేది స్లోగా ఉంటుంది, ఎందుకంటే ఎవ్రీ టైం మనం క్లాక్ అనేది ఇచ్చినప్పుడు మాత్రమే అది రన్ అవుతుంది కాబట్టి. ఓకే, దీని యొక్క కంపారిజన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనమ్మా. సో ఇంకా దీంట్లో మీకు ఏమున్నాయంటే ఎర్రర్ డిటెక్షన్ అనేది ఉంటుంది. ఓకే, ఎర్రర్ డిటెక్షన్ అంటే ఎర్రర్ డిటెక్షన్ లో మనకి ఉన్నది ప్యారిటీ చెక్కర్ అండ్ చెక్సమ్ అండ్ సిఆర్సి అని ఉంది. వాట్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ సిఆర్సి? సైక్లిక్ రిడెండెన్స్ చెక్. సైక్లిక్ రిడెండెన్సీ చెక్. ఓకే, సో మీకు ఎర్రర్ డిటెక్షన్ లో ఇవి అనేవి చాలా ఇంపార్టెంట్. ప్యారిటీ చెక్కర్ అంటే ఏంటి, ఓకే, చెక్సమ్ అంటే ఏంటి, నెక్స్ట్ సిఆర్సి అంటే ఏంటి. ఓకే, షార్ట్ ఆన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నాకు తెలిసి యూనిట్ 5 కూడా చిన్న చిన్న టాపిక్సే అండ్ ఆల్సో తక్కువ టాపిక్స్ ఉన్నాయి యూనిట్ 5 లో. ఓకేనా, ఎవ్వరు మిస్ చేయొద్దు, మీరు ప్రాక్టీస్ అవ్వండి. ఇంకా టైం ఉంది కదా, మీకు 12th ఎగ్జామ్ అన్నారు, రేపు ఉంది. ఇంకా ఈ రోజు నైట్ మీరు ఏం చేయాలి అంటే, మీరు ఒక యూనిట్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా కంప్లీట్ చేసేసుకోండి. ఆల్రెడీ కంప్లీట్ చేశాను అనుకుంటే వేరే యూనిట్ 2 యూనిట్స్ ని ఈ రోజు కంప్లీట్ చేసేసుకోండి. అర్థమవుతుందమ్మా క్లారిటీగా చెప్పేది? మీకు ఎగ్జామ్ ఉన్న రోజు ఎలాంటి కొత్త టాపిక్ ని ప్రిపేర్ అవ్వద్దు. ఓకేనా, ఎలాంటి కొత్త టాపిక్స్ ప్రిపేర్ అవ్వద్దు. ఓకేనా. సో దిస్ ఇస్ ద యూనిట్ 5. ఓకే, యూనిట్ 5 లో మనకి మెయిన్ గా ఉండేది ఏంటి, ఎన్కోడింగ్ డికోడింగ్. దీంట్లో మనకి ఏఎస్కే, ఎఫ్ఎస్కే, పిఎస్కే వీటి గురించి అండ్ ఆల్సో ఎర్రర్ డిటెక్షన్. ఓకే, ఎర్రర్ ని ఎలా డిటెక్ట్ చేస్తాము, దానికి సంబంధించిన మెథడ్స్ గురించి డిస్కస్ చేస్తాము. ఫైనల్లీ వీ కెన్ యూజ్ ద మోడెమ్, మాడ్యులేటర్ అండ్ డిమాడ్యులేటర్. ఓకే, దాంట్లో టైప్స్ గురించి. ఓకే, ఇవి వచ్చేసి మనకి యూనిట్ 5 లో ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ వాట్ ఇస్ ద నెక్స్ట్ యూనిట్? నెక్స్ట్ యూనిట్ ఏం ప్రిఫరెన్స్ తీసుకున్నారు? థర్డ్ ప్రిఫరెన్స్ ఏ యూనిట్ అమ్మా? ఫస్ట్ యూనిట్ కదా, యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. ఓకే, యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అనేది కొంచెం లెందీ యూనిట్ అమ్మా. ఓకే, లెందీ యూనిట్. బట్ మీరు ఫస్ట్ మిడ్ కి చాలా బాగా ప్రిపేర్ అవుతారు కాబట్టి, చాలా బాగా ప్రిపేర్ అవుతారు ఫస్ట్ మిడ్ కి. సో ఇది ఒకసారి రివైజ్ చేసుకుంటే చాలు మీరు. ఓకే, ఆల్రెడీ మీరు చదివారు కాబట్టి ఈజీగా మీరు ఈ ఫస్ట్ యూనిట్ ని కంప్లీట్ చేసేయవచ్చు. ఓకే, సో ఫస్ట్ యూనిట్ వచ్చేసి మీకు మెయిన్ గా ఉండేది దేని మీద అమ్మా? మెయిన్ గా ఉండేది దేని మీద? ఏఎం మీద అండ్ డిఎస్బి అండ్ ఎస్ఎస్బి గురించి ఓవర్ గా ఉంటుంది అంతే. డిఎస్బిఎస్సి, ఎస్ఎస్బిఎస్సి గురించి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ ఫస్ట్ యూనిట్ లో అసలు కమ్యూనికేషన్ సిస్టమ్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి ఉంటాయి, దాని యొక్క బ్లాక్ డయాగ్రామ్. ఓకే, సో కమ్యూనికేషన్ సిస్టమ్ లో ఏమేమి ఉంటాయమ్మా? ఏముంటాయి కమ్యూనికేషన్ సిస్టమ్ లో? బ్లాక్ డయాగ్రామ్ ఎలిమెంట్స్ ఏముంటాయి చెప్పండి. ఇన్ఫర్మేషన్ సోర్స్, ఇన్పుట్ ట్రాన్స్డ్యూసర్, సో మనం ఇచ్చే ట్రాన్స్మిటర్, ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ సోర్స్ అనేది ఇస్తాము, దేనికి? ట్రాన్స్మిటర్ కి ఇస్తాం. సో ట్రాన్స్మిటర్ ఏం చేస్తారు అంటే, ఛానల్ అనేది ఎలాంటి డేటాని ట్రాన్స్మిట్ చేస్తుందో దాని యొక్క సపోర్ట్ అనేది దేని మీద ఉంటుందో, ఓకే, అది ఎంత మనకి బేర్ చేస్తుందో ఆ ఇన్పుట్ ఏం చేస్తుంది, ట్రాన్స్మిటర్ కన్వర్ట్ చేసి ఛానల్ కి ఇస్తుంది. ఓకే, ఛానల్ ఏం చేస్తుంది, ఆ ట్రాన్స్మిటర్ నుంచి తీసుకున్న సిగ్నల్ ని రిసీవర్ కి ఇస్తుంది. సో రిసీవర్ ఏం చేస్తుంది, మళ్ళీ అవుట్పుట్ ఎవరైతే ఉన్నారో ఆ అవుట్పుట్ కి కావలసిన లాంగ్వేజ్ ఆర్ కావలసిన అవుట్పుట్ ని డిపెండ్ చేసుకొని అది రిసీవర్ ఏం చేస్తుంది, కన్వర్ట్ చేసి అవుట్పుట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద జనరల్ కమ్యూనికేషన్ బ్లాక్ డయాగ్రామ్ ఆర్ జనరల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ కమ్యూనికేషన్ సిస్టమ్. ఓకేనా. సో కమింగ్ టు ఛానల్ లో మనం ఇంకేం ప్లేస్ చేస్తాము, ఒక నాయిస్ బ్లాక్ ని ప్లేస్ చేస్తాం. ఓకే, సో టోటల్ గా మనకి ఇన్ఫర్మేషన్ సోర్స్ ఉంటుంది, ట్రాన్స్మిటర్ ఉంటుంది, ఛానల్ ఉంటుంది, రిసీవర్, అవుట్పుట్ రిసెప్షన్ ఉంటుంది. ఆ ఛానల్ దగ్గర అండర్ లో ఒక బ్లాక్ వచ్చేసి నాయిస్ అనేది ఉంటుంది. దిస్ ఈస్ ద జనరల్ బ్లాక్ డయాగ్రామ్. ఓకేనమ్మా. సో ఇది మీకు షార్ట్ ఆన్సర్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.
అంటే డ్రా ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అంటాడు. లేదు అనుకుంటే ఎస్ఐలో ఒక 5 మార్క్స్ కింద అయినా మీకు అడగచ్చు. ఓకే, ఎక్స్ప్లెనేషన్ అడగచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మాడ్యులేషన్ అంటే ఏంటి. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీకు మాడ్యులేషన్, డిఫైన్ మాడ్యులేషన్ అయినా అనొచ్చు, లేదనుకుంటే నీడ్ ఫర్ మాడ్యులేషన్. ఈ రెండిట్లో మస్ట్ అండ్ షుడ్ గా ఒక షార్ట్ ఆన్సర్ కానీ ఒక ఎస్ఐ కానీ వస్తుంది, 5 మార్క్స్ కానీ. ఓకే, గుర్తుపెట్టుకోండి మాడ్యులేషన్ అంటే ఏంటి, లేదనుకుంటే నీడ్ ఫర్ మాడ్యులేషన్. ఓకే, సో వాట్ ఈస్ ద నీడ్ ఫర్ మాడ్యులేషన్? నీడ్ ఫర్ మాడ్యులేషన్ అంటే ఏంటమ్మా, అసలు మాడ్యులేషన్ ఎందుకు యూజ్ చేయాలి చెప్పాలి. టోటల్ గా మనకి ఎన్ని పాయింట్స్ ఉంటాయి? 5 to 6 పాయింట్స్ ఉంటాయి చూడండి. అవన్నీ మీరు నీడ్ ఫర్ మాడ్యులేషన్ లో రాయాలి. మీకు షార్ట్ ఆన్సర్ కింద నీడ్ ఫర్ మాడ్యులేషన్ ఇస్తే వాటి యొక్క సైడ్ రేటింగ్స్ రాస్తే చాలు. మాడ్యులేషన్ డెఫినేషన్ రాసి వాటి సైడ్ రేటింగ్ రాస్తే చాలు. ఓకే, అదే మీకు ఎస్ఐలు అడిగితే ఆ ఆ నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 5 to 6 నీడ్స్ గురించి మీరు ఒక 2 to 3 లైన్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా రాయాలి. మా అర్థమవుతుందా చెప్పేది? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ Yes, sir. మాడ్యులేషన్ లో మనకి టైప్స్ ఉంటాయి. ఓకే, ఏంటివమ్మా టైప్స్? టైప్స్ ఆఫ్ మాడ్యులేషన్ వచ్చేసి ఏంటివి అవి? ఏఎంలో మనకి AM, FM, మాడ్యులేషన్ లో మనకి ఏఎం ఉంటుంది, యాంగిల్ మాడ్యులేషన్. యాంగిల్ లో మనకి ఎఫ్ఎం ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, ఫేజ్ మాడ్యులేషన్ ఉంటుంది. ఓకే, మాడ్యులేషన్ మెయిన్ గా మనకి 2 టైప్స్ అమ్మా, అనలాగ్ మాడ్యులేషన్, డిజిటల్ మాడ్యులేషన్. అనలాగ్ మాడ్యులేషన్ లో యాంప్లిట్యూడ్, యాంగిల్ ఉంటుంది. డిజిటల్ వచ్చేసరికి డిజిటల్ లో మనకి అనలాగ్ డిజిటల్ మాడ్యులేషన్ అండ్ డిజిటల్ మాడ్యులేషన్ ఉంటుంది. ఓకే, మనకి యూనిట్ 5 లో వచ్చే ఏఎస్కే, ఎఫ్ఎస్కే, పిఎస్కే, క్యూఏఎం ఇవన్నీ మనకి డిజిటల్ మాడ్యులేషన్ టెక్నిక్స్. ఓకే, సో మీకు ఫస్ట్ యూనిట్ లో ఉండే ఓన్లీ అనలాగ్ మాడ్యులేషన్ టెక్నిక్స్ ఏంటివి అవి? ఏఎం, ఎఫ్ఎం, పిఎం. ఏఎం గురించి మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ ఏఎం? ఏఎం అంటే ఏంటమ్మా? మనకి మాడ్యులేషన్ డెఫినేషన్ వస్తే ఏఎం, ఎఫ్ఎం, పిఎం గురించి వచ్చేస్తుంది. ఓకే, ఎనీవన్ డిఫైన్ మాడ్యులేషన్? చెప్పాలి. ఎనీవన్ డిఫైన్ మాడ్యులేషన్ చెప్పండి అమ్మా. signal varied with high frequency signal, which varies with the instantaneous value of the low frequency signal, sir. సో మీరు డెఫినేషన్ ఫార్మాట్ లో చెప్పట్లేదు. ఓకే, మీరు డెఫినేషన్ ఫార్మాట్ లో చెప్పాలి. ఇక్కడ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ఏది, లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ఏది? సో డెఫినేషన్ ఎలా రాయాలి అంటే అమ్మ చెప్పేది వినండి క్లారిటీగా. మీకు ఏ డెఫినేషన్ ఆయన ఇచ్చిన ఫస్ట్ ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మాడ్యులేషన్ ఇస్తే మాడ్యులేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ అని చెప్పి స్టార్ట్ చేయండి. ఓకే, మాడ్యులేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ ద చేంజింగ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ హై ఫ్రీక్వెన్సీ. హై ఫ్రీక్వెన్సీ ఏ సిగ్నల్? మెసేజా, క్యారియరా? క్యారియర్ సార్. Carrier. High frequency carrier wave to the low frequency message signal with the instantaneous value. Okay, that is the modulation definition. Okay, modulation is the process of changing the characteristics of a high frequency carrier signal to the instantaneous values of the low frequency message signal. Okay, this is the definition of the modulation. ఓకే, అంటే క్యారియర్ సిగ్నల్ ని మనం చేంజ్ చేస్తాం విత్ రెస్పెక్ట్ టు దేంతో? మనం ఇచ్చే ఇన్పుట్ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ తో. అదే అమ్మ డెఫినేషన్. ఓకేనా? సో దీంట్లో మనకి అనలాగ్, డిజిటల్ ఉంటుంది. అనలాగ్ లో వచ్చేసరికి యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, ఫేజ్ మాడ్యులేషన్. సో దీని నుంచి యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ ఏం చేస్తారు? ఇన్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ the amplitude of the carrier signal is changing in accordance with the instantaneous values of the message signal. Okay, అది amplitude modulation అవుతుంది. In amplitude modulation,
ఫ్రీక్వెన్సీ ఫేజ్ అనేవి కాన్స్టెంట్ గా ఉంటాయి. ఓకే, సో దట్ ఈస్ ఏఎం. సో ఎఫ్ఎం చెప్పండి మీరు ఇప్పుడు. ఇన్ ఎఫ్ఎం ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, the frequency of the carrier is varied or changing in accordance with the instantaneous values of the message signal. That is the frequency modulation. In frequency, amplitude, phase constant. Amplitude and phase అనేవి constant గా ఉంటాయి. Okay, so coming to phase modulation. In phase modulation, the phase of the carrier is changing in accordance with the instantaneous values of the message signal. Okay, in phase, amplitude and frequency are constant. Okay, మీకు మాడ్యులేషన్ డెఫినేషన్ వస్తే ఏఎంఓ ఎఫ్ఎంఓ పిఎంఓ వచ్చేస్తాయి. ఓకేనమ్మా, అర్థమైందా? చెప్పింది క్లారిటీగా వినపడుతుందా నా వాయిస్? ఎస్ సార్. ఓకే అమ్మా. సో చూడండి, నెక్స్ట్ మీకు యూనిట్ 1 లో మీకు మెయిన్ గా వచ్చేది ఏఎం గురించి. సో ఏఎం గురించి ఏముంటుంది మీకు? మహా అయితే ఫస్ట్ డెఫినేషన్ ఉంటుంది. డెఫినేషన్ తర్వాత మీకు ఏముంటుంది? టైం డొమైన్, ఫ్రీక్వెన్సీ డొమైన్ డిస్క్రిప్షన్ అమ్మా. అంటే టైం డొమైన్ ఈక్వేషన్, ఫ్రీక్వెన్సీ డొమైన్ ఈక్వేషన్ ఉంటుంది. ఓకే, సో దాని తర్వాత ఏఎం లో మీకు టైం డొమైన్ డిస్క్రిప్షన్ లో మీకు వేవ్ ఫామ్ ఉంటుంది. ఓకే, వేవ్ ఫామ్ అనేది వస్తుంది ఏఎం లో. సో ఏఎం వేవ్ ఫామ్ ఎలా ఉంటుంది? ఒక ఇలా వస్తుంది. ఇంకా ఏం అవుట్పుట్, దీంట్లో మనకి క్యారియర్ అనేది ఫ్లో అవుతుంది. ఓకే, సో ఇక్కడ కార్నర్స్ లో ఉన్నాయే ఎన్వలప్. ఓకే, దాంట్లోనే మనం మెసేజ్ సిగ్నల్, ఒరిజినల్ సిగ్నల్ దీంట్లో ఉంటుంది. ఏఎం ఇస్ ద ఏఎం అవుట్పుట్. ఓకేనా? సో మీకు ఏఎం లో డెఫినేషన్ ఉంటుంది, టైం డొమైన్, ఫ్రీక్వెన్సీ డొమైన్ గురించి డిస్కస్ చేయాలి. దీంతో పాటు మీకు అడిగే ఛాన్సెస్ ఏఎం నుంచి ఏముంటాయంటే పవర్ రిలేషన్స్. ఓకే, ఏఎం యొక్క పవర్ అనేది ఎంత కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఓకేనా? పవర్ రిలేషన్స్ ఇన్ ఏఎం. ఓకే, సో దీంట్లో మీకు ఇంకా మెయిన్ కాన్సెప్ట్ షార్ట్ ఆన్సర్ వచ్చేది మాడ్యులేషన్ ఇండెక్స్ అమ్మా. ఓకే, ఎనీవన్ డిఫైన్ మాడ్యులేషన్ ఇండెక్స్ ఇన్ ఏఎం వేవ్? మాడ్యులేషన్ ఇండెక్స్ అంటే ఏంటమ్మా? ఎనీవన్ డిఫైన్? చెప్పాలి. మాడ్యులేషన్ ఇండెక్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ దేని దేనికి ఉంటుంది? మాడ్యులేషన్ ఇండెక్స్ ఆఫ్ ఏఎం ఎలా రిప్రజెంట్ చేస్తాము? స్మాల్ ఎం ఆర్ మ్యూతో. మ్యూ ఈక్వల్ టు ఏఎం బై ఏసీ. ఓకే, హియర్ ఏఎం ఇస్ ద amplitude of the message signal and AC is the amplitude of the carrier signal. Okay, దీనికి మనం డెఫినేషన్ ఎలా రాస్తాము? The modulation index is defined as the amplitude of the message signal to the amplitude of the carrier signal. Okay, this is the definition of the modulation index. ఓకేనా? సో దీన్నే మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ అయితే ఏం చెప్తాము? AM by AC into 100. ఓకే, దిస్ ఇస్ ద మాడ్యులేషన్ ఇండెక్స్. మరి చాలా ఇంపార్టెంట్ అమ్మా, యూనిట్ 1 లో మాడ్యులేషన్ ఇండెక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఓకే, సో ఇవి మనకి ఏఎం నుంచి వచ్చేవి. ఓకే, సో కమింగ్ టు బ్యాండ్ విత్, దీంట్లో కూడా బ్యాండ్ విత్ కూడా ఉంటుంది కదా. బ్యాండ్ విత్ కి ఫార్ములా ఏంటమ్మా? అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మైనస్ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అంటే ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు FUSB మైనస్ FLSB. అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మైనస్ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వేస్తే మనకి బ్యాండ్ విత్ వస్తుంది. జనరల్ గా మనకి ఏఎం కి ఉన్న బ్యాండ్ విత్ ఎంత? ఎనీవన్ టెల్ మీ? ఏఎం బ్యాండ్ విత్ ఎంతమ్మా? రెస్పాండ్ అవ్వండి. భరద్వాజ్? 2FM సార్. 2FM అంటే ట్వైస్ ద మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ. అంటే మన ఏఎం సిగ్నల్ ని పాస్ చేయాలి అంటే దాని బ్యాండ్ విత్ ఎంత ఉండాలి? మనం ఇన్పుట్ ఇచ్చే మెసేజ్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది డబుల్ ఉండాలి, 2FM. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఇంకా దీంట్లో ఇంకా ఏమేమి ఉంటాయంటే పవర్ రిలేషన్స్ కూడా చెప్పేసాం కదా.
నెక్స్ట్ డిఎస్బిఎస్సి ఏంటి, ఎస్ఎస్బిఎస్సి ఏంటి? ఓకే, డిఎస్బిఎస్సి అంటే ఏంటమ్మా, ఫుల్ ఫామ్ ఏంటి డిఎస్బిఎస్సి అంటే? చెప్పాలి. డబల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్, సింగిల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్. ఓకే, ఇది ఎందుకు వచ్చింది అంటే మనకి ఏఎం అవుట్పుట్ వచ్చింది కదా, అంటే దిస్ ఇస్ ద అవుట్పుట్ ఆఫ్ ది ఏఎం వేవ్. ఈ ఏఎం వేవ్ లో మనకి మిడిల్ లో క్యారియర్ ఉంటుంది, మన ఒరిజినల్ సిగ్నల్ ఇక్కడ ఉంటుంది. ఇది మనం ఇచ్చే ఇన్పుట్ అనేది మనకి ఏఎం లో 2 బ్యాండ్స్ లో వస్తుంది. అంటే యూఎస్బి సైడ్ వస్తుంది, అప్పర్ సైడ్ బ్యాండ్, లోయర్ సైడ్ బ్యాండ్ వస్తుంది. అంటే మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది అప్పర్ సైడ్ బ్యాండ్ లో, లోయర్ సైడ్ సేమ్ ఇన్ఫర్మేషన్, అప్పర్ సైడ్ బ్యాండ్ లో ఉన్న సేమ్ ఇన్ఫర్మేషన్ లోయర్ సైడ్ బ్యాండ్ లో ఉంటుంది. దీనివల్ల మనకి డ్రాబ్యాక్ ఏంటంటే ఛానల్ బ్యాండ్ విడ్త్ అనేది పెరుగుతుంది అండ్ దీని యొక్క పవర్ అనేది ఎక్కువ తీసుకుంటుంది, అంటే పవర్ అనేది లాస్ అవుతున్నాం. దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏ కాన్సెప్ట్ ని యూజ్ చేస్తామంటే డిఎస్బిఎస్సి అండ్ సెకండ్ వన్ ఇస్ ద ఎస్ఎస్బిఎస్సి. ఫస్ట్ మనం డిఎస్బిఎస్సి కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాం. ఓకే, డబల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్